వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యే కొనతల రామకృష్ణతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెకు కొనతల రామకృష్ణ, పీలా గోవింద శాల్వాలతో సన్మానించి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జీవీఎంసీ శంకర్ను మీటింగ్ హాల్లో నిర్వహించిన పరిచయ వేదిక కార్యక్రమానికి హోంమంత్రి హాజరయ్యారు. ముందుగా ఆమెకు జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ కేవి మురళీకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఆపై ఆమెకు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు జిల్లాలో పనిచేస్తున్న డిఎస్సీలు, సిఐలు, ఎస్ఐలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తర్వాత సరైన భవనాలు లేక ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మొదటిసారిగా హోంమంత్రి అయిన తమకు ఉన్నతాధికారులు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వంలో మాదిరిగా అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు టీడీపీ ప్రభుత్వంలో ఉండబోవని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో కొంతమంది అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేయగా మరికొంతమంది ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేశారని పేర్కొన్నారు. అన్న చేయి తీసిరా. తప్పకుండా సార్, మీ గైడెన్స్, మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా అనియా లోపలికి వచ్చాను. నేను ఇప్పుడు అనకాపల్లి సపరేట్ గా మనకి డిస్ట్రిక్ట్ అయిన తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అఫీషియల్స్ అందరూ కూడా. ఎందుకంటే వైజాగ్ లో ఇప్పటి వరకు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా వేరు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీరు ఏదో అంటారు కదా, పెట్టి పట్టుకొని బయటకు వచ్చినట్టుగా రావడం జరిగింది. డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఉండటం, ఎస్పీ ఆఫీస్ ఇప్పటికీ కూడా మనకి సరిగా లేకపోవటం, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఒకవేళ ఇబ్బంది పడినప్పటికీ కూడా మీరందరూ కూడా వర్క్ చేస్తున్నారు. చాలా సంతోషం. నేను ఒకటే చెప్తున్నానండి, ఒకటి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చిన్నదాన్ని, దట్టు జిల్లా మంత్రిగా కూడా ఫస్ట్ టైం. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీరందరూ కూడా సహకరించండి. యాజ్ పర్ రూల్ వెళ్ళండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, యాజ్ పర్ రూల్ వెళ్ళండి. రూల్కి అతిక్రమించి మిమ్మల్ని పనిచేయమని ఎవరు కూడా ఇన్సిస్ట్ చేయరు. ఎందుకంటే మేము కూడా చాలా పెక్యులర్గా ఉంటాం. నేను కూడా మీ అందరికీ తెలుసు, నేను ఒక గవర్నమెంట్ జాబ్ దగ్గర నుంచి నేను కూడా ఈ పొజిషన్కి రావడం జరిగింది మీ అందరి సహాయ సహకారాలతో. నేను అది ఒకటే కోరుకుంటున్నా, ఎక్కడా కూడా అవతల పార్టీకి సంబంధించి లాస్ట్ టైం ఉన్న 5 years కొంతమంది కొన్ని రకాలుగా వర్క్ చేశారు, కొంతమంది యాజ్ పర్ రూల్ వెళ్ళారు, కొంతమంది ఒత్తిడి భరించలేక పనిచేశారు, కొంతమంది ఒత్తిడి లేకపోయినా ప్యాషన్తో పనిచేశారు. నేను ఈ విషయం ఇలా మాట్లాడుతున్నానని వేరేలా అనుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ 5 years కూడా, అంటే బిఫోర్ 2014 to 19 కూడా నేను చూశాను, అతి దగ్గరగా చూశాను. కూడా నేను చాలా జిల్లాలు తిరిగా, చాలా జిల్లాల్లో అఫీషియల్స్ అందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. అందువల్ల కొంత ఎంత మేరకు అడ్మినిస్ట్రేషన్ మీద నాకు గ్రిప్ ఉంది. ఆ ఒక్క దాని మీదే, ఆ ఒక్క బేస్ మీదే చెప్తున్నా. ఇది ఏంటంటే అందరూ కలిసి పని చేసుకుందాం, ఇబ్బందులు ఏం పడద్దు, ఎక్కడ కూడా